ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మిథున రాశి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతోంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు ముక్కుతారు. నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మిథున రాశి వారి జాతకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో ఆత్మశక్తి తగ్గకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. సూర్య ఆరాధన శుభప్రదం. వ్యాపారంలో అభివృద్ధి అనేది స్పష్టంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు మనోబలాన్ని పెంచుతాయి. మొహమాటాలకు పోకుండా వాస్తవికంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. రుణాల విషయంలో జాగ్రత్త అవసరం. సూర్య అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మీరు ఊహించని రీతిలో కూడా మారిపోతుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మిథున రాశి వారి కెరియర్, ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం, న్యాయం, మీడియా రంగాల వారికి అనుకూలం. ఉన్నత విద్య, విదేశీ విద్యకు అవకాశాలు, ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉండి ఒత్తిడి కూడా ఉండవచ్చు. శని రాహుల ప్రభావంతో ఆర్థికంగా, వృత్తిపరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. కెరియర్ పరంగా పురోగతి, విజయం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు, విదేశాల నుండి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుండి జూన్ 15 వరకు కూడా కొత్త పనులు ప్రారంభించవచ్చు. న్యాయవాదం, రాజకీయాలు, మీడియా, విద్యా రంగాల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. విదేశాల నుండి ధనలాభం, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు మంచి సంవత్సరం. ఉన్నత విద్యకు, పరిశోధనకు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. సంబంధాలు మరింతగా బలపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉన్న. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, బీపీ సమస్యలు కూడా రావచ్చు. శని కర్మస్థానంలో ఉండడం వల్ల కష్టపడే వారికి విజయం దక్కుతుంది. కర్మాధిపతి యోగం కనిపిస్తోంది. రాహు లాభస్థానంలో ఉండడం వలన వ్యాపార, ఆర్థిక లాభాలు, విదేశీ ప్రయోజనాలు ఉంటాయి. కొంత మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. వీటికి జ్యోతిష పండితులు సూచనలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు ఉద్యోగాల్లో ఫుల్గా సక్సెస్గానే ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఏడాది ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలతో ఒకేసారి చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందుగా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం ముఖ్యం. ఈ కొత్త ఏడాది మిథున రాశి వారు ప్రతి శనివారం నవగ్రహ ఆలయంలో శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు, వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మిథున రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున వినాయకుడిని దర్శించుకొని గరికతో పూజ చేయండి. అలాగే ఆకుపచ్చని వస్తువులు దానం చేయడం కూడా మంచిది. అలాగే పేద వారికి సహాయం చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. మిథున రాశి వారు నిత్య పూజలో ఓం బుధాయ నమః అనే మంత్రం నేర్చుకోవడం, పఠించడం శుభప్రదం. అలాగే శనివారం రోజున శని వజ్ర పంజర స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇక మానసిక ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, సమస్యలు తొలగడానికి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం కూడా ఎంతో శుభప్రదం. ఈ రాశి వారు
జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మిథున రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చి వారు వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుభూతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రణాళికలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. బ్రతికించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు, అందువల్ల వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులు నమ్మి మంచి మార్గంలో శిక్షిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల సకలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కవ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి అందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.